ఏప్రిల్ 26, 2024 దేవుని మహిమయుక్త మర్మములు. నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 57వ వచనము. దేవుడు 2 ఆత్మలను ఇచ్చినను లేక 2000 ఆత్మలను ఇచ్చినను పర్వాలేదు. మనము పనిచేయవలసిన విధము సంఖ్యపై ఆధారపడదు. లేఖనములిచ్చు నియమములు ఎల్లప్పుడూ ఒకటే. ఆయన పనిని ఎట్లు స్థిరపరచవలెనో, దాని ఎదుగుదలకు ఎట్టి ఏర్పాట్లు చేయవలెనో దేవుని సేవకులకు చెప్పబడి ఉన్నది. క్రమముగా బైబిల్ చదువుట అత్యంత అవసరమని మేము వారికి తెలుపవచ్చును. గృహములలో కూటములు ప్రారంభించవచ్చునని ప్రతి ఒక్కరిని సాక్ష్యమిచ్చుటకు పంపవచ్చును. వారి పాత అప్పులు తీర్చవచ్చును. ఒకరి పాపములు ఒకరు ఒప్పుకొనున్నట్లు చేయవచ్చును. సిగరెట్లు, పాత పుస్తకములు, విగ్రహములను కాల్చివేయవచ్చును. అయితే నూతన విశ్వాసులు ఆత్మీయంగా ఎదుగుటలేదు. కారణమేమనగా, దేవుని క్రమమును పాటించక నీవు తప్పిపోతివి. దేవుడిచ్చిన క్రమమును గమనించుము. అపోస్తలుల బోధయందు వారు ఎడతెగక యుండిరి. మానవుని వేదాంతము వాదములతో మిశ్రమము చేయబడని పవిత్రమైన వాక్యమిది. అందుచేతనే అనేక ఇతర పుస్తకములను కాదుగాని దేవుని వాక్యమునే చదువుకొనవలెనని ప్రజలను మేము ప్రోత్సహించెదము. వాజ్మయ సేవ యొక్క ప్రాముఖ్యతను గూర్చి నేను వాదించుటలేదు. ఆ సేవ చేయువారి వద్ద మంచి పుస్తకములే ఉన్నవి. కానీ మొట్టమొదట బైబిల్ చదవవలెనని నేను హెచ్చరించుతున్నాను. విశ్వాసులకు మొదట దేవుని వాక్యముతో పరిచయం ఏర్పడవలెను. ఆ వాక్యము ద్వారా దేవుని ఉద్దేశమును వారు గ్రహించవలెను. అపోస్తలులు ఇదే చేసిరి. ధర్మశాస్త్రములలోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాయబడిన దానినంతటినీ వారెత్తి చూపించిరి. క్రొత్తగా జన్మించిన వారు ఆత్మీయంగా ఎదుగకపోవడానికి గల కారణాలు మరియు దేవుని యొక్క క్రమమును పాటించుట ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.